మిడిల్ క్లాస్ అంటేనే మిడిల్లో ఉన్నామని అర్థం. బైపీసీనా ఎంపీసీనా అకాడమిక్స్ ఒకటే సరిపోతుందా? పవర్ రెస్పాన్స్ ఇవ్వగలుగుతున్నాడు. మనస్తత్వం మిడిల్ క్లాస్ అన్నమాట. ఫైనాన్షియల్గా మిడిల్ క్లాస్ నుంచి అప్పర్ క్లాసెస్కి గోల్ సెట్టింగ్ అనేది ఉండాలి. ఒకరి విధానాలు, ఒకరి పద్ధతులు మనం అవలంబిస్తూ ఉంటాం. ఎవరో ట్రెండ్ సెట్ చేస్తారో దాన్ని మనం ఫాలో అవుతూ ఉంటాము. మీ జేకే స్ఫూర్తి ఛానల్కి స్వాగతం. మిడిల్ క్లాస్ అంటేనే మిడిల్లో ఉన్నామని అర్థం కదా, కానీ ఎందులో మిడిల్ అని మాత్రమే పాయింట్ ఇక్కడ. ఓకే, ఒక స్టూడెంట్, ఒక 10th పాస్ అయిన స్టూడెంట్ బైపీసీనా ఎంపీసీనా అని డెసిషన్ తీసుకోలేకుండా ఉంటాడు, ఆలోచిస్తూ ఉంటాడు. ఒక ఫాదర్ తన కొడుకుని స్పోర్ట్స్ వైపు పంపించాలా వద్దా, అకాడమిక్స్ ఒకటే సరిపోతుందా అన్న ఆలోచనలో ఉంటాడు. ఒక మదర్, అమ్మ ఇంట్లో ఉప్మా బాగా చేస్తుంది, నచ్చిన బ్రేక్ఫాస్ట్ చేసింది. పవర్ రెస్పాన్స్ ఇవ్వగలుగుతున్నాడా కొడుకు? పవర్ రెస్పాన్స్ అంటే ఏం లేదు, అమ్మ ఇవాళ చాలా బాగుంది బ్రేక్ఫాస్ట్ అని చెప్పి చూడండి ఎంత హ్యాపీగా ఉంటుందో. పవర్ రెస్పాన్స్ అంటాం దాన్ని. అంటే ఈ మిడిల్ క్లాస్ అంటేనే మిడిల్లో ఉండేవాళ్ళు పవర్ ఇవ్వలేరు, పవర్ తీసుకోలేరు. ఎవరైనా మంచి మాటలు చెప్తున్నారు, వినే ఓపిక ఉండదు, అంటే పవర్ తీసుకోలేము అక్కడ. అంటే మిడిల్ క్లాస్ పీపుల్ అంటేనే ఫైనాన్షియల్గా మిడిల్ క్లాస్ అని కాదు నేను చెప్తుంది. ఇప్పుడు మనస్తత్వం మిడిల్ క్లాస్ అన్నమాట. మనస్తత్వం మిడిల్లో ఉంది, అటు వెళ్ళలేరు ఇటు రాలేరు, మిడిల్లో ఉంటారు. ఈ మిడిల్ క్లాస్ మనస్తత్వం వల్లనే ఫైనాన్షియల్ స్టేటస్లో కూడా మిడిల్లో ఉండగలుగుతున్నాం. ఒకరికి కాంప్లిమెంట్ ఇవ్వాలంటే ఇవ్వలేరు, ఒకరిని హెల్ప్ అడగాలంటే అడగలేరు, హెల్ప్ చేయలేరు. ఇలాగా మిడిల్లో ఉండటమే మిడిల్ క్లాస్ మనస్తత్వం అన్నమాట. ఓకే, ఈరోజు నేను ఈ వీడియోలో ఈ మిడిల్ క్లాస్ మనస్తత్వం ఉన్న వాళ్ళు ఎలాంటి టిప్స్ ఫాలో అయితే ఫైనాన్షియల్గా మిడిల్ క్లాస్ నుంచి అప్పర్ క్లాసెస్కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి అనేవి మీతో షేర్ చేసుకుంటా. ఫస్ట్ టిప్, ఇప్పుడు మన ఇంట్లో స్క్రూ డ్రైవర్ ఉంటుంది కదా, స్క్రూ డ్రైవర్తో జనరల్గా స్క్రూని ఆపరేట్ చేస్తూ ఉంటాం. టైంకి అది కనిపించలేదు మనకి, సో ఏం చేస్తుంటాం, జనరల్గా స్పూన్ పెట్టేసి దాన్ని యూజ్ చేస్తూ ఉంటాం, దాని పర్పస్ సర్వ్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఓకే, సో ఏమవుతుంది, అప్పుడు స్పూన్ బెండ్ అయిపోతుంది, వంగిపోతుంది. ఇలాగే మనం కూడా మన మనసుని పెట్టరాని చోట పెడుతున్నాం, యూజ్ చేయరాని చోట యూజ్ చేస్తున్నాం. అలా ఉండటం వల్ల ఈ మనసు బెండ్ అయిపోయి వంగిపోయి చెంచాగిరి అంటారు కదా, అలా అయిపోతుంది. అలా లేకుండా మెంటల్గా, మైండ్ స్ట్రాంగ్గా మన మనసు మన చేతుల్లో మన చెప్పిన మాట వినేటట్లు మనం చేసుకోవాలి. ఫస్ట్ థింగ్ అది. అలా చేయాలి అంటే మనకి ఎంతో కొంత స్పిరిచువల్ నాలెడ్జ్ అయితే కావాలి. అది ఒకసారి ట్రై చేయండి. సెకండ్ పాయింట్ వచ్చేసి, మనం రోజు నిద్ర లేచినప్పటి నుంచి పడుకునే లోపు ఎలాంటి మాటలు వింటున్నాము, ఎవరి మాటలు వింటున్నాము, మన చుట్టూ ఉన్న సర్కిల్ ఏంటి అనేది ఆలోచించుకోవాలి. మన చుట్టూ ఎప్పుడు పవర్ సర్కిల్ ఉండాలి, పవర్ఫుల్ సర్కిల్ ఉండాలి. అంటే అద్భుతమైన వ్యక్తులు మన చుట్టూ ఉన్నారనుకోండి, వాళ్ళు చేసిన అచీవ్మెంట్స్, వాళ్ళ ప్రాబ్లమ్స్కి తీసుకున్న సొల్యూషన్స్ కానీ, వాళ్ళ జర్నీ కానీ మనం వింటూ ఉంటాం. వాళ్ళు చెప్తూ ఉంటారు, మనం వింటూ ఉంటాం. అలా వినటం వలన డెఫినెట్గా మనలో, మన థింకింగ్లో డిఫరెన్స్ అయితే వస్తుంది, ప్రోగ్రెస్ అయితే ఉంటుంది. దానివల్ల మనం రోజు వినే మాటల వలన మన జీవితంలో, మన లైఫ్లో ఎదుగుదల అనేది ఉంటుందని నా ఫీలింగ్. ఎప్పుడు కూడా మన చుట్టూ పవర్ సర్కిల్ ఉండేటట్లు చేసుకోవాలి. ఎలా అంటే, సపోజ్ మన చుట్టూ సీఎంలు ఉన్నారనుకోండి, వాళ్ళతో పాటు మనకు రెస్పెక్ట్ వస్తుంది. మన చుట్టూ బెగ్గర్స్ ఉంటే వాళ్ళతో పాటు ₹1 వస్తుంది. సో ఆలోచించండి, మన చుట్టూ ఎలాంటి సర్కిల్ పెట్టుకోవాలి. మనం వినే మాటలు మన జీవిత ఎదుగుదలకి చాలా ఉపయోగపడతాయి. నెక్స్ట్ టిప్ ఏంటంటే, సపోజ్ మనం వాలీబాల్ ప్లేయర్ అవుదాం అనుకుంటున్నాం. అంటే మనకు బాగా వచ్చు కదా, ఈజీ కదా అని చెస్ ఆడేస్తూ గడిపేస్తామా? లేదు కదా. సో అలా చెస్ ఆడటం వల్ల వాలీబాల్ ప్లేయర్ అవ్వగలమా? అవ్వలేము. సో వాలీబాల్ ప్లేయర్ అవ్వాలి అనుకుంటే డైలీ చెస్కు బదులు వాలీబాలే ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి, రైట్? అలాగే మనం లైఫ్లో ఒక గోల్తో ఉండాలి. ఎవరైనా సరే, ఒక హోమ్ మేకర్ అనుకోండి, తన పిల్లల కెరియర్, తన పిల్లల సెటిల్మెంటే తనకు గోల్. ఒక స్టూడెంట్, తన కెరియర్ తనకు గోల్. ఒక ఫాదర్, తన ఫ్యామిలీ రిలేటెడ్ గోల్స్ తనకు ఉండాలి. ఓకే, ఇలా ప్రతి ఒక్కరికి
గోల్ సెట్టింగ్ అనేది ఉండాలి. గోల్లెస్గా టైం పాస్ చేయకూడదు. ఓకే, ఒకవేళ ఆ గోల్ సెట్ చేసుకున్న తర్వాత మనం జర్నీ చేస్తూ ఉన్నాం అనుకోండి, ఆ జర్నీలో సమ్ తప్పటడుగులు వేసాం, బట్ స్టిల్ పర్వాలేదు. ఇప్పుడు గూగుల్ మ్యాప్ చూడండి ఏం చేస్తుంది, మనము రూట్ సెట్ చేసుకుంటాం మన డెస్టినేషన్కి కదా. అలా రూట్ సెట్ చేసుకొని సపోజ్ లెఫ్ట్కి వెళ్ళాలని చెప్తుంది, బై మిస్టేక్ మనం లెఫ్ట్కి వెళ్ళకుండా క్రాస్ అయిపోయాం. ఏమవుతుంది అప్పుడు, మ్యాప్ ఏం చేస్తుంది, అక్కడి నుంచి ఆ ప్లేస్ నుంచి మళ్ళీ రీరూట్ చేస్తుంది డెస్టినేషన్ రీచ్ అవ్వటానికి. అలాగే మనం కూడా తప్పటడుగు వేసినా పర్వాలేదు, అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక సాల్వింగ్ మెథడ్ ఆలోచించుకోవాలి. అలా గోల్ సెట్టింగ్ వైపు మనం ఎప్పుడు అడుగులు వేస్తూ ఉండాలి. సో ఇలా వేయటం వల్ల డెఫినెట్గా మన స్టేటస్లో అయితే ఎదుగుదల అనేది ఉంటుందని నా ఫీలింగ్. నెక్స్ట్ ఏంటంటే మన మాటల్లో స్పష్టత ఉండాలి. మన వాయిస్, మన మాట వైబ్రెంట్గా ఉండాలి. ఇలా మనం ఏది పడితే అది మాట్లాడితే మనకు పవర్ సర్కిల్ రాదు, మన చుట్టూ మనుషులు ఉండరు. సో మనం మాట్లాడే మాటలు కూడా చాలా ఇంపార్టెంట్. సో ఫైనల్గా కంక్లూజన్ ఏంటంటే, మనం మాట్లాడే విధానం, మన మాటల్లో శక్తి ఉండాలి. మనం మాట్లాడితే ఆ మాట వలన మనకు శక్తి రావాలి, ఎదుటి వాళ్ళకి శక్తి రావాలి. సో అలాంటి మాటలు చక్కగా వింటూ మంచి సర్కిల్ని ఫామ్ చేసుకొని గోల్ సెట్ చేసుకొని మన మనసుని కంట్రోల్ చేసుకోగలిగితే డెఫినెట్గా మన థాట్ ప్రాసెస్లో చేంజ్ అయితే వస్తుంది. ఆ చేంజ్ వల్ల మన చేసే పనుల్లో కూడా తేడా వస్తుంది. కాబట్టి డెఫినెట్గా మనం బెటర్ లైఫ్ని లీడ్ చేయొచ్చని నా ఫీలింగ్. ఈ మిడిల్ క్లాస్ మనస్తత్వం మార్చుకొని ఫైనాన్షియల్గా మిడిల్ క్లాస్ స్టేటస్ నుంచి అప్పర్ క్లాస్కి వెళ్ళగలరని ఆశిస్తూ మీ జయ ఫ్రమ్ జేకే స్ఫూర్తి ఛానల్. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.